హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే వినాయకుడి మండపం సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకోవాలి. మనం ఎంత మండపం చేయాలనుకుంటున్నామో అంత కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. పెన్తో మార్క్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. పెన్తో మార్క్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కలర్ పేపర్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 3 కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ రెడ్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసుకున్నాను. అది 30 సెంటీమీటర్స్ ఉంది. 15 సెంటీమీటర్స్ కట్ చేసుకున్నాను. రెక్టాంగిల్ షేప్లో ఉండాలి పేపర్. వీడియోలో చూపించినట్టుగా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో పేపర్ తీసుకొని కూడా సేమ్ ఇందాక రెడ్ పేపర్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. కట్ చేసుకొని అన్నీ ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వాటిని మిడిల్లో పిన్ కొట్టేయాలి. పిన్ కొట్టిన తర్వాత 2 ఎండ్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటిని పెటల్ షేప్లో మార్క్ చేసుకోవాలి. పెటల్ షేప్లో మార్క్ చేసుకోవడానికి పెన్తో అయినా సరే మార్క్ చేసుకోవచ్చు. పెన్తో మార్క్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి.
తర్వాత వీడియోలో చూపించినట్టుగా 2 ఎండ్స్ ఫెవికాల్తో కానీ గ్లూతో కానీ అతికించుకోవాలి. అన్నీ ఇలాగే అతికించుకొని బ్యాక్ సైడ్ నుంచి పిన్ కొట్టాలి. కాసేపు ఆరనివ్వాలి. ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయి. ఆ తర్వాత కలర్ ఫోమ్ షీట్ తీసుకొని దాన్ని సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. కలర్ ఫోమ్ షీట్ని సర్కిల్ లాగా కట్ చేసుకున్నాక పైన స్టిక్ చేయాలి. అన్నిటికీ అలాగే స్టిక్ చేయాలి. ఆ తర్వాత గ్రీన్ కలర్ షీట్ తీసుకొని ఇందాక మనం కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాం కదా, దాని షేప్లోనే కట్ చేసుకొని అతికించుకోవాలి. ఆ తర్వాత ఇందాక పూలు రెడీ చేసుకున్నాం కదా, వాటిని బ్యాక్ సైడ్ ఫెవికాల్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత కింద ఎండ్లో గ్లూ పెట్టుకొని స్టేజ్కి అతికించుకోవాలి. ఆ తర్వాత రెడ్ కలర్ పేపర్స్ తీసుకొని వాటిని వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని లాస్ట్ ఎండింగ్లో ఫెవికాల్తో అతికించుకోవాలి. ఇలాగే 4 చేయాలి. రోల్ చేసుకున్న స్టిక్స్ని మండపానికి అటు ఇటు అతికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం చిన్న సైజులో తీసుకొని గమ్తో స్టిక్ చేసుకోవాలి.
ఇట్లా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక పూసలది చైన్ తీసుకోవాలి. ఆ చైన్ని ఎంత సైజు మనకి అవసరం ఉంటే అంత సైజు తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ రోల్ చేసుకున్న పేపర్స్లో పైన హోల్ ఉంటుంది కదా, అందులో వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే వినాయకుడి మండపం రెడీ అయిపోయింది. ఆ తర్వాత లీవ్స్ పెట్టుకుందాము. చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని వాటిని ఫోల్డ్ చేసి లీవ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. వీటిని స్టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఎక్కడ సూట్ అయితే అక్కడ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రెడ్ కలర్ ఫోమ్ షీట్ తీసుకొని వినాయకుడికి పీటలాగా వేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది వినాయకుడి మండపం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.